శీతై నయనవారిభి అని పదం వాడారు. అంటే ఆనందం లేక ప్రేమ వల్ల వచ్చే కన్నీళ్లు చల్లగా ఉంటాయట, శోకంతో వచ్చే కన్నీళ్లు ఏడుపుగా ఉంటాయి. అంటే బాధతో వచ్చే కన్నీళ్లు వేడిగా ఉంటాయట, కొద్ది గోరువెచ్చగా ఉంటాయి. ఏవో చల్లగా ఉన్నాయట, ఎందుకంటే ఆనందం వల్ల వచ్చే కనుక. అది కూడా చూశారు వ్యాసుల వారు, అదే గొప్పతనం. వ్యాసుల వారికి గ్రంథం రాశారా, కన్నీళ్ళ పట్టుకున్నారా, అదే గొప్పతనం, అదే గొప్పతనం. అందుకే వాళ్ళు కలికాలం కవులు కాదు, వాళ్ళు ఋషులు కాబట్టి సమస్తం వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఏం జరిగిందో సమస్తం కొద్దిసేపట్లో వాడు తెలుస్తుంది, చూద్దాం. కనుక ధ్రువుడు ఏం చేశాడు, వెంటనే సరే ఇంక తండ్రి అయినా స్పృహ వచ్చింది, ఆయన పాదాభివందనం చేశాడు. మహారాజు గారు ఒక నిండైన మనసుతో సుతుడికి ఆశీస్సులు పలికారు, కుశల ప్రశ్నలు వేశారు. ఇద్దరు తల్లులకు నమస్కారం పెట్టాడు. వాళ్ళు వస్తే బాగా మన్నించారు. ఇంకా పినతల్లి ఉందే, ఆ పినతల్లి వాదాల మీద అదే గొప్పతనం. మళ్ళీ ఆయన గారికి మళ్ళీ ద్వేషం మిగలలేదు, ఏమి పిదిమి తిరగబడ్డం ఇలాంటివి ఏమీ లేవు. కారణం భగవద్ దర్శనం అయింది కనుక, అదే మనసు కాస్త ఉన్న మాలిన్యం అంతా పోయింది కనుక ఇక ద్వేషాలు శత్రుత్వాలు లేవు. ఒక రకంగా ఆవిడ సహాయం చేసినట్టే, ఎందుకంటే భగవద్ దర్శనానికి ఇండైరెక్ట్ గా ప్రచోదనం చేసింది. అందువల్ల థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం పాదాల మీద పడ్డాట, వెంటనే హృదయానికి హత్తుకుంది మహాతల్లి కాస్త. వెంటనే ఆవిడ గారికి అందుకే ఏదైనా 2-3 సమస్యలు వచ్చినా వెంటనే ఉద్రేక పడిపోకలేదు, దీనికి దారి తీస్తాయి. ఇవన్నీ కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఇవేదో ఒక మహత్తరమైన సంఘటన దారి తీస్తాయి. ఇవాళకి మాత్రం కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది వాతావరణం, కానీ ఒకనాడు ఇవన్నీ విడిపోయి ఒక గొప్ప స్థితి కలుగుతుంది. అందువల్ల వెంటనే ఉద్రేక నిర్ణయాలు తీసుకోకూడదు. అది అర్థమైందా? ఆ రోజున సన్నివేశం చూస్తే పిల్లవాడు హృదయం చాలా గాయపడింది, కరెక్టే. కానీ ఒక్కసారి సన్నివేశం ఇలా తిరిగి సుమారు 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేసరికో ఈ ధ్రువుడు ఇంకో ధ్రువుడు అయిపోయాడు లేదా, మరి దానికి అది ఒక ప్రేరణ అయిందా లేదా? అందువల్ల ఏది ఇప్పుడు ఎవరికి జీవితంలో ఏది ఎప్పుడలా మార్పు తీసుకొస్తుందో అర్థం కాదు. అందువల్ల కొద్దిగా సహనం కావాలి. సహనం ఉంటే అప్పుడు ఆ పరిస్థితులు కాస్త మనకి అనుకూలం అవుతాయి అని పెద్దవాళ్ళు కాస్త దూరదృష్టితో చెప్పిన మాట. వెంటనే ఆవిడ కాస్త చిరంజీవ అంట. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ గొంతు పెగలలేదు. దీని తెలుగులో డగ్గుత్తిగా అంటారు. డగ్గుత్తిగా అంటే కంఠము పెగలకపోవడం, అంటే ఏడుపు వచ్చింది, ఆ ఏడుపుతో ఉన్నటువంటి కంఠం గట్టిగా పగలదు కనుక చిరంజీవి అందుకే ఆవిడ కాస్త. బాగా ఏడుస్తున్న వాళ్ళు ఎలాగైతే గట్టిగా మాట్లాడలేరు కదా, అది పరిస్థితి. ఇంకా ధ్రువుడి యొక్క మైత్రి భావన, భూతదయ ఇలాంటి సద్గుణాలన్నీ కూడా స్వామికి ఆనందం కలిగించి, మైత్రి భావన ఉంది కాబట్టి ఎవరి మీద ద్వేషం వహించలేదు. ఆ తమ్ముడిని చూసి వాడిని తిట్టడం, నీ వల్ల అడవ గడిపాను ఇలాగే అనలేదు. మొత్తం మీద ఆయన గారి యొక్క కృపకి పాత్రుడైన వాడు కనుక ఈయన గారు ఔన్నత్యాన్ని అందరూ గుర్తించారు. స్వయంగా అందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా నమస్కారం పెడుతున్నారు. ఎందుకంటే నీరు పల్లానికి ప్రవహించడం ఎలా సహజమో, భగవద్ అనుగ్రహానికి గురైన వాడు లోకవంద్యుడు కావడం కూడా అంతే సహజం. ఇక్కడే సామవేదం వారు ఒక మాట చెప్తూ ఉంటారు, లోకేశ్వరుడి పాదాలు పట్టుకుంటే లోకమంతా నీ పాదాలు పట్టుకుంటుంది. నువ్వు పిచ్చివాళ్ళ లోకం పాదం పట్టుకుంటే ఓ పాదం వచ్చి తంతు ఉంటుంది, లోకం కాదు. బుద్ధిమంతుడైన వాడు లోకేశ్వరుడి పాదాలు పట్టుకోవాలి. ఈయన గారు వెళ్ళి లోకేశ్వరుడి పాదం పట్టుకున్నాడు. ఇవాళ అందరూ కూడా ఆదరిస్తున్నారు. కొంచెం ఆదరించిపోయినా పెద్ద నష్టమేం లేదేమి. కానీ అందరూ కూడా నీరు స్వయంగా పల్లానికి వెళ్ళడం ఎలా సహజమో, భగవద్ అనుగ్రహాన్ని పొందినవాడు, భగవద్ అనుగ్రహానికి పూర్తిగా పాత్రుడైన వాడు అందరి మన్నన పొందుతాడు, అందరి చేత వంద్యుడు, నమస్కరింపదగినవాడు. సందేహం. నమస్కరించకపోతే అది వీడి సంస్కారం. అలాంటి వాడికి నమస్కరించేవాడు భాగ్యం అంతే కదా. వెంటనే ధ్రువుడు కాస్త పక్కన సోదరుడు ఉన్నాడు, వాడిని కాస్త ఒక్కసారి ప్రేమతో అనురాగంతో ఇద్దరు కూడా పరస్పర ఆలింగనం చేసుకున్నారు. ఒక్కసారి ఆ తన్మయత్వంతో శరీరాలు కాస్త గదురుపాటు పొంది కళ్ళ నుండి ఆనందాశ్రువులు ఇద్దరికీ కూడా రాలడం జరిగింది. వెంటనే సునీతి అసలు తల్లి పిల్లవాడిని కాస్త చాలా గాఢంగా హృదయానికి హత్తుకుంది. వెంటనే ఆవిడ యొక్క మనోవ్యాకులతంతా పోయింది. పుత్ర పరిశ్రమ సుఖం అంత వైభవం గనక ఆవిడ కాస్త భాగ్యం కలిగింది. వెంటనే అదే గొప్పతనం సునీతికి, తల్లికి. అంటే శాస్త్రంలో వాళ్ళ ఋషి యొక్క దర్శనం ఎలా ఉంటుందని, ఆ సమయంలో ఆ తల్లికి స్తన్యం బయటకు వచ్చింది అంటారు. అంటే పాలు బయటకు వచ్చేట ఆవిడ కాస్త. రామాయణంలో కూడా ఉంది, అంత వృద్ధ వయసులో కూడా. కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాముడు ఒకసారి అరణ్యం నుంచి రాగానే మళ్ళీ ఏనాటి వాళ్ళే పెళ్ళవగానే వాడు పిల్లలేం పుట్టలేదు, వాళ్ళకి ఏమిని 1000 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. కానీ ఒక్కసారి రాముడిని చూడగానే కౌసల్యకి స్తన్యం వచ్చింది అంటారు. ఆ వయసులో కూడా అంటే ఆ పిల్లవాడిని చూసినటువంటి ఆ ఆప్యాయత ఏదైతే ఉందో వాళ్ళకి ఒక్కసారి పాలు చిమ్మేటపోయి. అంటే అది ఎలా దర్శనమైంది, అదే ఋషి గొప్పతనం. అక్కడ జరిగినవన్నీ కూడా నీకు మనోఫలకమే దర్శనమిస్తాయని చెప్పి బ్రహ్మగారు ఇచ్చిన మాట, అది కూడా దర్శనమైంది. ఇక దర్శనమైంది కూడా వ్యాసుడు రాశాడు. ఈ పిల్లవాడే 6 ఏళ్లవాడు,
6 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు అనుకుందాం. 5 ఏళ్ల పిల్లవాడి చూసినప్పుడు తల్లికి స్తన్యం బయటికి రావడం ఏంటి? ఎలా బయటకు వస్తాయి? ఇప్పుడు వచ్చే ఈయనకి ఎలా తెలిసింది వ్యాసుడికి? అది ఋషి దర్శనం. అంటే వాళ్ళకి తెలియకుండా ఏది జరగదు ఆ ఘట్టంలో, అన్నీ వాళ్ళ మనోఫలకం మీద వస్తే రాశాడు అంతే. ఇంకా నేత్రాల నుండి స్రవించిన ఆనందాశ్రువులన్నీ కూడా పూర్తిగా వక్షస్థలం అంతా తడిసిపోయింది. అంటే ఆ జనాలందరూ కూడా ఈవిని స్తోత్రం చేస్తున్నారు. ఏం పిల్లాడిగా నావే తల్లి కంటే ఇలాంటి వెనకన్నారు. సరేనా? ఇదో నీ పిల్లవాడు కాస్త ఇన్ని రోజుల నుంచి నీకు దూరమై ఉన్నాడు, దైవానుగ్రహంతో వచ్చాడు. దీంతో నీతో పాటు మా దుఃఖాలు కూడా పోయాయి. ధ్రువుడు దూరం అయిపోతే మాకు దుఃఖమే, అందువల్ల ఇవాళ మా దుఃఖాలు కూడా పోయాయి. చాలా కాలం ఈయన పాలనలో ఈ భూమండలం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది. దశరథ మహారాజు గారు ఉండగానే రాముడిని యువరాజు చేయమని చెప్పి జనాలందరూ గోల పెట్టారు. అప్పుడు దశరథ మహారాజు గారు వెంటనే ఏర్పాటు చేశాడు. సరేనా? అలాగే ఈయన గారి ద్వారా భూమండలం అంతా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే నారాయణుడు కాస్త కృపాళువు కనుక ఆయన ఆరాధించిన వాళ్ళ యొక్క ఆపదలన్నీ తొలగిపోతాయి. నువ్వు స్వామి ఎంతగానో ఆరాధించావు కాబట్టి నీకు ఇలాంటి పిల్లడు పుట్టాడు. సరేనా? కనుక ఈ ప్రజలందరూ కూడా ఆ ధ్రువుని కాస్త చాలా ఆత్మీయతతో, అంటే ప్రతివాడు వాళ్ళ పిల్లడు దూరమైన వాడు వాళ్ళ పిల్లలు దొరికినట్టే. ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లడు దొరికితే ఎంత ఆనందిస్తారో అలా అంత ఆనందిస్తున్నారు ఆత్మీయంగా. అంటే ఇలాంటి పిల్లవాడు నీకు కలిగిందానికి కారణం నువ్వు చేసినటువంటి భగవదారాధన అని వాళ్ళందరూ తల్లిని స్తోత్రం చేస్తుంటే వెంటనే ఉత్తానపాద మహారాజు గారు ధ్రువుణ్ణి ఆ వెనకాతల రెండో కొడుకు ఉత్తముడిని కూడా ఏనుగు మీద కూర్చోబెట్టి వాళ్ళందరితో సంతోషంగా రాజధానిలోకి ప్రవేశించడం జరిగింది. రాజుగారి యొక్క భాగ్యాన్ని అందరూ కూడా పొగుడుతున్నారు. ఇంకా అక్కడ అలంకరణలంతా కూడా ద్వారాలన్నీ కూడా తోరణాలతో అలంకరించారు. ఇళ్లకి ప్రతి ఇంటికి కూడా పండ్ల గెలలు, పూల గుత్తులు, అరటి స్తంభాలు, తోక మొక్కలు, మొత్తం రకరకాలన్నీ కూడా అలంకరించడం. అలాగే దీప కలశాలతో, దీపాలతో కూడినటువంటి కలశాలు కాస్త, జల కలశాలు కాస్త ప్రతి ద్వారం మీద పెట్టారు. మామిడాకులు, వస్త్రాలు, పుష్పమాలలు, ముత్యాల సరాలు, మొత్తం నగరాంతా కూడా క్షణాలు అలంకరించారు. ఇంకా స్వర్ణ నిర్మితమైనటువంటి ప్రాకారాలు, గోపురాలు, విమాన శిఖరాలు అన్ని కూడా చక్కగా అలంకార శోభితమై ఉన్నాయి. ఇంకా పురస్త్రీలందరూ కూడా ఆ వీధుల యొక్క జంక్షన్స్ లో ఆ రాజమార్గాలన్నింటినీ కూడా చక్కగా శుభ్రం చేశారు. ధ్రువుడు వస్తున్నాడు అనగానే వెంటనే రాముడు వస్తున్నాడు అన్నట్టు ఎలాగైతే అయోధ్య అలా ఉంది. వాటన్నిటి మీద సుగంధ జలాలు జల్లారు. ఇంకా మంగళ ద్రవ్యాలు, పేలాలు, అక్షతలు, పుష్పాలు, ఇవన్నీ. పేలాలు మంగళ ద్రవ్యం. దేవతలు ఆహ్వానించాలంటే పేలాలు జల్లుతారు. మురియలు జల్లితే దెయ్యాలు. అది పేల పరమద్రవ్యం. అది అందుకే దేవతల ఆహ్వానం కోసం పలుకుతారు. అది అక్షతలు, పుష్పాలు, ఫలాలు, వడ్లు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. ఇవన్నీ ఆ ప్రాంతం అంతా కూడా చల్లడం జరిగింది. ఇంకా ధ్రువుడు కాస్త ఆ మార్గంలో వెళుతుంటే తెల్లటి ఆవాలు, అక్షతలు, పెరుగు, నీళ్లు, గరికలు, పువ్వులు, ఫలాలు ఇవన్నీ కూడా ధ్రువుడికి సమర్పిస్తూ అందరూ కూడా ఆశీస్సులు పలుకుతున్నారు. అలాగే వాళ్ళు ఆలపిస్తున్నటువంటి గీతాలను కాస్త ధ్రువుడు వింటున్నాడు. అలాగా తండ్రి గారి భవనంలో ప్రవేశించాడు. మొత్తం ఆ భవనం అంతా కూడా సరిగ్గా దానికి లోటే ఉంది. అమూల్యమైన మణిహారాలు, అలంకారాలు పూర్తిగా ఉన్నాయి. స్వర్గంలో దేవతల కంటే కూడా సుఖంగా ఉన్నట్టే మహానుభావుడు కాస్త మంచాలు ఏనుదంతాలతో కాస్త నిర్మితమై ఉన్నట్టు అవన్నీ అడక్కండి, ప్రస్తుతం వినండి అంతే. ఇంకా ఆ ఉన్నటువంటి ఆ దుప్పట్లు ఎలా ఉన్నాయంటే పాల నురుగులా తెల్లగా ఉన్నాయి ఆ దుప్పట్లన్నీ. ఇంకా బంగారు పరికరాలు, పాత్రలు అన్ని సువర్ణమయం, అమూల్యాలు. గోడలన్నీ కూడా సిమెంట్తో కట్టినవి కాదు, స్ఫటికాలతో కట్టినవి. వజ్రాలు, స్ఫటికాలు, మరకతమణులు వీటితో కాస్త గోడలు నిర్మితమయ్యాయి. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి తరుణీమణులు వాళ్ళ చేతుల్లో మణిదీపాలు కాస్త పట్టుకుని ఉన్నారు. దీపంతో స్వాగతం పలకడం ఒక మంగళకరం. దేవతలు దీపంతో స్వాగతం పలుకుతారు, మహాత్ములు కూడా దీపంతో స్వాగతం పలకారు. అదే ఇవాళ రోజున మనకి ఎదురుకుండా వెళ్ళగానే వాళ్ళకి పూర్ణకుంభంతో పలకడం అన్నది. పూర్ణకుంభంలో అన్ని మంగళ ద్రవ్యాలు పెడతారు. పెట్టి ఒక్కసారి హారతిచ్చి మనం కాస్త స్వాగతించడం ఉంది కదా. అలాగే అక్కడ ఉద్యానవనాలు, పక్షుల కలకలారావాలు, తుమ్మిదుల ఝంకారాలు, మొత్తం ఇవన్నీ కూడా ఆయన గారి యొక్క ఆ రాజావారి యొక్క భవనం అంతా కూడా వీటితో నిండుంది. వెంటనే ఆ ఉత్తానపాదుడు ఉన్నాడే ధ్రువకుమారుడి యొక్క ప్రభావాన్ని విన్నాడు. చూసి ఒక్కసారి పిల్లవాళ్ళ తేడా కనిపిస్తుంది. పూర్వం వెళ్ళినవాడు వేరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు విష్ణు స్పర్శ ఉంది, అర్థమైపోతుంది. మామూలు వాడు కాదు. కొడుకు అనుకుంటున్నాడు కానీ కొడుకులాగా దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే దివ్యత్వం కనిపిస్తుంది. అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి. మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఎక్కడ అవుతుంది. అందువల్ల చూసి చాలా ఆశ్చర్యపోతున్నట్ట. ఏంటి వీడు నావాడనే అనుకుని ఆశ్చర్యపోతున్నట్ట. ఇంకా సరే, ఇంకా ధ్రువుడు కాస్త ఎక్కడైనా మరి వయసు వస్తుందిగా, తరుణ వయసు వచ్చింది. ఆయన గారు తెలివితేటలు, ఉత్తమమైన లక్షణాలు, ఇంకా మంత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఏవైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు ఈయన గారే వెళ్ళి సలహా చెప్తున్నట్టు వెంటనే కాస్త సమస్య పరిష్కారం అయిపోతుంది. బాబో ఏమిటిది, ఇంత అందంగా ఆలోచించచ్చా అని చెప్పి అందరూ కూడా ధ్రువుడి యొక్క
అందుకే ధ్రువోపాఖ్యానం వింటే ఒక అందంగా ఆలోచించడం అనేది వస్తుంది నేను మనం చెప్పుకున్నాం. అంటే ధ్రువుల్లో ఉన్నవి మనకు వస్తాయి. నేను మనం చెప్పుకున్నాం కదా ఫలశ్రుతి. కనుక ఈ విధంగా ప్రజలందరి యొక్క ప్రేమానురాగాలకి ధ్రువుడు పాత్రుడు అవుతున్నాడు. ఆయన గారు శుభలక్షణాలు చూసి మహారాజు గారు ఒక శుభముహూర్తంలో ఈ భూమండలం మొత్తానికి పట్టాభిషేకం చేశారు. ఆయనకు విషయం అర్థమైంది, వయోవృద్ధుడు అవుతున్నాడు కనుక ఇంకా ఇళ్లు పట్టి వేలాడకూడదు. పూర్వం రోజులు అలా ఉండేవి. ఇక వానప్రస్థం అంటే అక్కడే ఇంకొక వయసు వచ్చిన తర్వాత అయిపోయింది. ఇంకా తర్వాత కూర్చోబెట్టిన తర్వాత ఇళ్ల నుంచి దూరంగా ఇల్లు పెద్ద బంధం. ఒళ్ళు ఎలాగో అసలు బంధం, సరే ఇది ఎలా వదలదు. ఇది వదలాలంటే జ్ఞానం ఉండాలి. ముందు ఇల్లనే బంధం వదలాలి. అందుకే దేహము గేహము రెండు చెప్తారు. అందుకే ప్రహ్లాదుడు చెప్పింది అదే, ఇళ్లను చీకటి నూతి లోపల ద్రళ్ళక అని హిరణ్యకశిపుడితో మొట్టమొదటిగా చెప్పిన పోతుంది. ఇల్లు చాలా పెద్ద బంధం. తెలియకుండా మనం ఇంట్లో ఉండట్లేదు, మన ఇంట్లో ఉంటామన్నది అబద్ధం. ఇల్లు మనలో ఉంటుంది. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే గుమ్మం దాడిలో తెలుస్తుంది. మనతో వచ్చేస్తుంటుంది ఎక్కడికంటే ఎక్కడికి. తాళం వేసామా, ఇది అక్కడ పెట్టామా, పెరడేసామా, బీరవా వేసామా అంటే వీడు ఇల్లు ఎక్కడుంది, అక్కడ లేదు, సిరందార్లో లేదు, మనతో వచ్చి. రైలు ఎక్కక మనతో ఉంటుంది, హైదరాబాద్ అంటే మనతో ఉంటుంది. మనం పడుకోమన్నవాడు పడుకున్నాడా లేదా, గేట్ వేసామా లేదా, పని మనిషి ముగ్గు పెడుతుందా లేదా అంటే ఇల్లు ఎక్కడుంది అంతే. అంతే అక్కడ పోయి ఇల్లు మాటలు మాట్లాడితే వాళ్ళకి విసుగొస్తుంది. ఏడు విశాఖపట్నం వచ్చినా సిరందార్, హైదరాబాద్ వచ్చినా సిరందార్ ఇల్లు మాటలు మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, వాడు విశాఖపట్నం వస్తే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడతాయి. అది ఇల్లు చాలా పెద్ద బంధం. ఈయన గారు గుర్తించాడు, వయోవృద్ధుడు కదా, పిల్లాన్ని చూసినా బుద్ధి తెచ్చుకోవాలి. ఆ పిల్లాన్ని చూసి వాడు ఎలాగో బుద్ధి తెచ్చుకోలేదు, ఈ పిల్లాన్ని చూసి ఈ తండ్రి బుద్ధి తెచ్చుకున్నాడు. వీడు ఎలాగో చిన్న వయసులో సాధించాడు. చిన్న వయసులో ఉన్నవాళ్ళు చూసి పెద్దవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ఆధ్యాత్మిక పరంగా. అంటే అదే మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా జ్ఞానం పొందలేరు. భాగవతంలో ఉన్నవాళ్ళు మన పిల్లలే అనుకోకూడదు ఏంటి, అనుకోకూడదు. అనుకుంటే వీడి పిల్లలు కాదేంటి అన్నప్పుడు 5 ఏళ్ల వయసులోనే కొంచెం సరిగా మరి అటువంటిప్పుడు నేను పొందలేదే ఇంకాను అనే ఒక స్పృహ పొందవలసి ఉంటుంది. కనుక వయోవృద్ధుడైన విషయాన్ని గమనించాడు. ఇంకా చాలా ఇంకా ఐహిక విషయాల మీద విరక్తి కలిగి ఇంకా ఆత్మస్వరూప ధ్యానం పొందాలని చెప్పి వనాలకు వెళ్ళిపోయాడు. ఈయన గారు అడవి నుంచి వచ్చాడు, ఈయన గారు అడవికి వెళ్ళాడు. అది ఇంకా ఆ రోజుల్లో ఏ ఆశ్రమానికి ఆశ్రమం పాటించేవారు. ఈ వానప్రస్థాశ్రమం అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. అది రాబోయే జీవితానికి ఈ జీవితానికి సంధి సమయం లాంటిది వానప్రస్థం. జన్మ ఆగిపోయిందా గోల లేదు. జన్మ కనుక వచ్చే మాట అయితే ఇప్పుడు చేసేది అంటే పరీక్షల మార్పులు అనుకోండి. జనవరి దాకా చదివింది ఒక లెక్క, జనవరి నుంచి చదివింది ఒక లెక్క. జనవరి దాకా చదివింది జ్ఞాపకం ఉందో లేదో, కానీ జనవరి నుంచి మార్చి దాకా చదివింది చాలా ప్రధానం. జనవరి దాకా చదివాం కదా అని చెప్పి 2 నెలలు చదవలేదు అనుకోండి, మొత్తం అడగెక్కిపోతుంది. అప్పుడు చదవకపోయినా 2 నెలలు చదివినాడు పాస్ అయిన వాడు ఉన్నారు. అది తెల్లవారుజాము సమయం లాంటిది. అది ఎలా విలువైందో అలాగే ఆ 2 నెలల సమయం విద్యార్థి చాలా విలువైంది. అది ఎలాగో ఇంక ఈ దేహం కాస్త తెల్లారిపోతూ కొత్త దేహంలోకి ప్రవేశించబోతున్న తరుణంలో ఇది ఆ సంధి సమయంలో అక్కడ నిర్ణయింపబడబోయే దేహం ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, లేదు ఇక్కడ ఉన్నటువంటి భోగమయ జీవితం కావచ్చు. దీన్ని బట్టి అంటే దాని అర్థం రాబోయే జనం ప్రిపేర్ అవ్వమని కాదు. మీ అందరూ నేను విషయం చెప్తున్నా. ఎప్పుడు కూడా ఉత్కృష్టమైన దానికే టార్గెట్ పెట్టాలి. ఫెయిల్ అయితే కింద జీవన్ముక్తి మన టార్గెట్, ఫెయిల్ అయితే విదేహం. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయితే రాబోయే దేహంలో ప్రారంభం నుంచే అంటే నేను మాట చెప్పుకున్నాం కదా, బాగుపడే పుట్టాలి కానీ పుట్టాక ఎవరు బాగుపడినెవరు అని. ఇది 100కి 200% మాట సత్యం. అందులో బాగుపడే పుట్టే విధంగా అక్కడ గర్భంలో ఉండగానే ఎవరో జ్ఞాన ప్రబోధం చేసే రీతి ప్రారంభం తెచ్చుకోవాలి. మరి 3 ఏదైనా టిక్కి పెట్టకపోతే నమో నమః అర్థమైందా? అందువల్ల పుట్టిన బాగుపడడం చాలా కష్టం, సమస్య లేదు. బాగుపడిన ఎవరు ఈ మాట ఇలా చెప్పకండి సుమా, మీరు ప్రిపేర్ అవ్వంటారు. వాళ్ళ ప్రపంచం వాళ్ళది. అందువల్ల మొత్తం మీద ఈ ధ్రువుడు కాస్త మరి ధ్రువుడికి వయసు వచ్చింది కాబట్టి శిశుమారుడు అనేటటువంటి ఒక ప్రజాపతి. ఎందుకంటే వీళ్ళ తాతగారు ప్రజాపతి స్వయంభూ మనువు, అలాగే ఇంకో ప్రజాపతి శిశుమారుడు. ఆయన గారికి కూతురు భరమి. ఆవిడ కాస్త పెళ్ళాడాడు. ఆ దంపతులకి కల్పుడు వత్సరుడు అనే 2 పుత్రులు. అలాగే ఈ ధ్రువుడికి 2వ పెళ్లి కూడా అయింది. ఇలా అంటే ఆయన వాయుదేవుడి యొక్క పుత్రిక ఇలా అనే ఆవిడ కూడా భారీగా స్వీకరిస్తే ఉత్కళుడు అనేటటువంటి కుమారుడు, అలాగే ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఈ ఉత్కళుడే తర్వాత ధ్రువుడు వెళ్ళిపోతూ ఈ ఉత్కళుడినే కూర్చోబెట్టాడు రాజ్యంలో.
మొత్తం మీద ఈ ఉత్తముడు కాస్త ఇప్పుడు ఇంకా తమ్ముడు సంగతి ఏమిటి, ఇది తమ్ముడు ఇంకా ఆయన గారి వివాహం అవ్వలేదు, వేట కోసం హిమాలయ పర్వతాల ప్రాంతాలకు వెళితే అక్కడ ఒక యక్షుడి చేతిలో చావు పొందాడు. ఈ పిల్లవాడు కాస్త పోయడం తెలియగానే సురుచి అంటే తల్లి, ఆ పిల్లవాడి తల్లి ఆవిడ కూడా ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ అలా వెళుతూ ఒక అరణ్యంలో, ఒక కీకారణ్యంలో ఒక దావాగిరిలో దహించుకుని చచ్చిపోయింది ఆవిడ. ఇవన్నీ కూడా స్వామి ముందే చెప్పాడు ఇవన్నీ జరుగుతాయని కదా ధ్రువుడు గారికి. మొత్తం మీద అదే మరి సంగతి. తమ్ముడు ఇలా వధింపబడిన విషయం తెలియగానే ధ్రువుడికి ఇంతవరకు కోపం వచ్చింది, చాలా కోపం పొందాడు. మరి ఇంత అంత కాదు, క్రుద్ధుడు అంటే తీవ్రమైన కోపం. ఇంకా ఆ కోపం ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే అనేక మంది చావు కారణం. యుద్ధాన్ని బయలుదేరిపోయాడు. సామాన్యుడు కాదు, నారాయణ దర్శనం చేసినవాడు సామాన్యుడా, చాలా కోపం పొందినవాడు. మరి ఎంత వేదాంత జ్ఞానం వెనక్కి వచ్చేసింది. ఇదే మరి వేదాంత జ్ఞానం ఇప్పటికి యాక్షన్లో ఉందేమో కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది ఏమైపోతుందో అర్థం కాదు. ఇన్ని వాక్యాలు మనకు తెలిసిన ఇన్ని వాక్యాలు ఒక్కటి స్ఫురణ కాదు ఆ సమయంలో. ఇది మరి ఎంత జ్ఞానం పొందినవాడు బయలుదేరాడా? అయ్యో ఇది ప్రారంభం అని అంగీకరించగలిగాడా? లేదు, బయలుదేరి ఇంకా ఆయన గారిలో ఉద్వేగం, శోకం, మొత్తం మీద ఇంకా ఒక జయాన్ని కలిగించే ఒక శ్రేష్టమైన రథం. అంటే ఆ రథం అంటూ ఎక్కితే ఇంక జయమే. ఆ రథాన్ని పట్టుకున్నట్ట యక్షుల రాజధాని అలకాపురి మీద బయలుదేరాడు. అలకాపురి అది ఆ ధ్రువ మహారాజు గారు కాస్త ఉత్తర దిశగా ఆ హిమవత్ పర్వతం మీదకి వెళ్ళి ఆ లోయలో అలకాపురం కాస్త చూశాడు. అదే ఈ ఏవైతున్నాయి ఈ దేవతల స్థానాలు మన కళ్ళకి కనిపించవు, ధ్రువుడికి కాబట్టి కనిపించవు. కొన్ని దివ్యమైన ధామాలు చూడాలంటే మన నేత్రాలకు శక్తి ఉండాలి. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాల్లో ఇవన్నీ ఉన్నవే, కానీ మనకు కనిపించడానికి వాళ్ళు భయపడతారు, వాళ్ళని చూడడానికి మనకి శక్తి ఉండదు. సరేనా? ఎందుకంటే మనకు కనిపిస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు కానీ కనిపించరు. వాళ్ళు కనిపించినా ప్రచ్ఛన్న రూపాల్లో కనిపిస్తారు, అంటే వేరే రూపం మాత్రం కనిపిస్తారు కానీ వాళ్ళ వేషాలతో కనిపించరు. మొత్తం మీద ఆ లోయలో అలకాపురం చూశాడు. ఆ నగరం అంతా కూడా శివుడి సేవకులతో యక్షగణాలతో నిండిపోయి ఉంది. ఈ యక్షులకి నాయకుడు కుబేరుడు. పరమశివుడికి నెంబర్ 1 భక్తుడు ఎవరంటే కుబేరుడు. అమ్మవారికి నెంబర్ 1 భక్తుడు ఎవరంటే మన్మథుడు. అందుకే మళ్ళీ దేహం పొందాడు ఎంత కాలిపోయిన తర్వాత కూడా. సో అలాగే కుబేరుడు పరమశివుడి యొక్క ఉత్తమ భక్తుడు. సరేనా? ఆ శివుడి యొక్క సైనికులతో యక్షగణాలతో ఆ నగరం కాస్త నిండి ఉంది. మొత్తం ఈ ధ్రువుడు అక్కడికి వెళ్ళగానే యుద్ధానికి మర్యాద ఉంది కనుక శంఖం పూరించాడు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి వేరే శంఖం ఉంటుంది, మంగళ ధ్వని చేయడానికి వేరే శంఖం ఉంటుంది. అందువల్ల యుద్ధధ్వనిని మోగించే శంఖాన్ని కాస్త పూరించగానే మొత్తం మీద ఆ ధ్వనితో మొత్తం అలకాపురి ఒక కంపనం పొందింది. అంటే అంత క్రోధంతో ఉన్నాడు. ఈ మహాధ్వని వెంట చెవిలో పడగానే ఆ యక్ష వనితులు ఉన్నారే అంటే యక్షుల యొక్క భార్యలు అప్పుడే వాళ్ళు మిత్రమోహాలు పెడతారు. అంటే వాళ్ళే చావు రాబోతుందేమో అప్పటికే వాళ్ళు తెలిసిపోయింది. ఇంకా మొత్తం మీద అందులో ఉన్నటువంటి యక్ష యోధులు మంచి బలశాలు ఉన్నారే వాళ్ళందరూ కూడా ఈ శంఖధ్వని సహించలేకపోతున్నారు. వెంటనే వాళ్ళ యొక్క అస్త్ర శస్త్రాలన్నీ పట్టుకుని నగరాన్ని బయటకు వచ్చారు, ధ్రువుడిని ఎదుర్కొంటున్నారు. ధ్రువుడు ఒకడే, ఇంతమంది సైన్యంతో వెళ్ళలేదు, ఒకడే. మొత్తం మీద వీడు మహారథి అంటే కొన్ని లక్షల మంది ఒక్కడి చంపగలమని మహారథి అంటారు. అంత గొప్పవాడు. ఈ ధ్రువుడు వారికి విజృంభించి వస్తున్నటువంటి ఆ శత్రువులను కాస్త చూసి ఒక గొప్ప ధనస్సును పట్టుకున్నాడు. ఒక్కొక్కడి మీద 3 బాణాలు ఏకకాలంలో ప్రయోగించాడు. అది గొప్ప. అంటే రాముడు అంత సమానమైన వాడు సామాన్యుడేం కాదు. ఒక్కొక్కడి మీద 3 బాణాలు ఏకకాలంలో తగిలే విధంగా, అది ఇన్ని వేల మంది మీదకి, అది ఒకడే ఉన్నాడు అవతల పక్క, అన్ని లక్షల మంది అవతల పక్క, ఇంతమంది ప్రయోగం చేయగానే ఆ 3 బాణాలలో ఒక్కొక్కటి ఇక్కడ తగిలేశాడు. ఆ తగలడంలో మొత్తం మీద వాళ్ళకి అర్థమైపోయింది మాకు అపజయం తప్పదు అని. ధ్రువుడికి శభాష్ అన్నట్ట, నీ బాణ కౌశల ప్రయోగం శభాష్ అన్న. చాలా భయంతో బాణాలు ఉన్నాయి మొత్తం మీద. ఇంకా వాళ్ళ కోపం వచ్చింది, శభాష్ అన్నా వెంటనే బాబు మా శత్రువు అని. శత్రువు కదా అని చెప్పి వెంటనే పాము తోక దొక్కితే ఎలా కోపం వస్తుందో అలా ఒక్కసారి వాళ్ళ కాస్త మళ్ళీ తిరగబడ్డారట. వెంటనే వాళ్ళేం చేసేట 6 బాణాలు ఒకటి మీద వేసేటండి. మళ్ళీ ఏకకాలంలో ఒక్కొక్కటి నుంచి 6 బాణాలు, 6 బాణాలు ఒకటి మీదకి వచ్చాయి. ఇది ఇన్ని లక్షల మంది. అంటే ఎన్ని బాణాల మధ్యలో ధ్రువుడు ఉన్నాడు. ధ్రువుడు కనిపించలేదుట, బాణాల యొక్క సముద్రం మీద వచ్చి పడిపోయింది అన్నట్టుగా ఉందిట. అమ్మో ఏమైపోయాడో అని చెప్పి పాపం దేవతల వీళ్ళందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారట. అంటే ధ్రువుడిని ఎదుర్కొన్న వాళ్ళు 1,30,000 మంది. 1,30,000 మంది ఇంటూ 6, ఇన్ని బాణాలు మీదకి వచ్చాయి ఒకటి మీదకి. అంటే ఆలోచించండి. ఇంకా వాళ్ళు ఇంకా ప్రతీకారం తీర్చుకోవడానికి బాణాలతో సరిపెట్టకుండా పరిఘలు, ఖడ్గాలు, ఈటలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు, బల్యాలు, కత్తులు, రకరకాల ఆయుధాలు ఇవన్నీ ధ్రువుడి మీదకి విసిరిసే ఏకకాలం. అంటే ఈ పిల్లవాడు మిగలకూడదని మొత్తం మీద రథం మీదకి ఇవన్నీ పుంఖాలుగా
వరుసలో వచ్చి పడిపోతున్నాయి. ఇలాగా పడిపోతుంటే ఈ ధ్రువుడు ఏమయ్యాడని చెప్తున్నారు. అంటే జడివాన వచ్చి కొండ మీద పడుతుంటే కొండలా కనిపించదు, బాగా దట్టంగా వాన పడుతుంటే సింహాచల పర్వతం కనిపించదు దూరం నుంచి చూస్తే. అలాగే ధ్రువుడు కనిపించకుండా పోయాడు వీటి మధ్యలో. ఎవరు కనబడలేదు. ఈ సంగ్రామ దృశ్యాలు చూస్తున్నటువంటి సిద్ధులు ఆకాశంలో ఉన్నారే, వాళ్ళందరూ ఆహాకారాలు చేశారు, అయ్యో ధ్రువుడు పోయాడా ఇంత మహానుభావుడే, వీటి మధ్యలో బతి ఉండడం అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు ఆహాకారాలు చేయగానే అయ్యో ఈ మానవ సూర్యుడు, ఎవడు ధ్రువుడు మానవ సూర్యుడు ఆ పదప్రయోగం చేశారు. హాహాకార తదైవాసీ సిద్ధానాం దివి పశ్యతాం హతోయం మానవ సూర్యో. ఈ మానవ సూర్యుడు పేరుకి మానవుడే గాని సూర్య సంకాశం తేజస్సు ఉన్నవాడు. అయ్యో ఈయన ఈ మానవ సూర్యుడు కాస్త యక్ష సైన్యం అనేటువంటి సముద్రంలో ముని అస్తమించేడా అని చెప్పి వాళ్ళు ఆహాకారాలు చేశారు సిద్ధులు కాస్త. వెంటనే అప్పుడు యక్ష సైనికులు అనుకున్నాక మేమే గెలిచేసామని చెప్పి వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళలో వాళ్ళు తేజధానాలు చేసుకుంటుంటే ఈ లోపు ఎలాగైతే దట్టంగా పొగమంచు అల్లుకుపోయి ఉన్నా వాటిని చీల్చుకున్న సూర్యకిరణాలు ఎలాగైతే మన మీకు వస్తాయో అలా ఒక్కసారి ధ్రువుడు వీటిలో వచ్చాడు. ఒక్కసారి వచ్చి ఆ రథం కూర్చున్నాడే రథస్వయం ధ్రువుడు ఒక్కసారి వీటిలోంచి బయటకు వచ్చేట. వచ్చి ఒక్కసారి మళ్ళీ ధనుష్ఠంకారం చేశాడంటే త్రాడు లాగడం అన్నమాట. దాంతో మన శత్రువుల గుండెలన్నీ వీళ్ళు ఇప్పుడే గెలిచామనుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళు డోయమల్ల పడ్డారు. అప్పుడు ఇంకా ఆపదల లేకుండా ప్రచండమైనటువంటి బాణవర్షంతో శత్రువుల యొక్క శస్త్రాస్త్రాలు ఇవన్నీ కూడా వాయువు కాస్త మేఘాలు అలా చిన్నాభిన్నం చేసేస్తుందో మొత్తం ఎవడికి ఏది మేలు కూడా చేశాడు. ముండాలు, చేతులు, కాళ్ళు, తొడలు పచ్చడైపోయి కూడా విసిరేసినట్టు చెల్లాది రేపేటి అంత ఫోర్స్గా ఒక్కరు బాణాలు వేసాడు అంతమంది మీద. ఇంద్రుడు వజ్రాయుధం ఎలాగైతే మహాపర్వతాలను పిండి చేసి పడేస్తుందో ఈ ధ్రువుడి యొక్క ధనస్సు నుండి ఈ వాడి బాణాలు వచ్చాయే ఇవన్నీ వాళ్ళ వాళ్ళ కవచాలు చీల్చేసి వాళ్ళ శరీరాల్లోంచి బయటకు వచ్చాడు కూడా పూర్తి అలా వచ్చాడు. దాంతో ఈ బాణ పరంపర ధాటికి మొత్తం వాళ్ళ అవయవాలన్నీ కూడా తునాతునకలైపోయి ఎవడి చెయ్యేదో ఎవడి కాలేదో ఎవడి కన్నేదో పోల్చలేనంత పరిస్థితి. రక్తపు మణుగులు పూర్తిగా మాంసపు ముద్దలు ఏక క్షణాల్లో కానీ పూర్తి చేసాడు ధ్రువుడు గారు. అంత గొప్పవాడు, అంత యుద్ధ నైపుణ్యం ఉన్నవాడు. ఇంకా ఈ వాళ్ళ శిరస్సులకు ఉన్నటువంటి మనోహరాలు, కుండలాలు, బంగారు దండగడియాలు ఇవన్నీ ఎవడెవడో అర్థం కానంతగా, అంటే వీరులైనటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఓహో యుద్ధం అంటే ఇలా చేయాలరా అన్నట్టుగా మొత్తం మీద వాళ్ళ ప్రశంసలు పొందుతున్నట్ట. దాంతో చాలా మంది ప్రాణాలు పోయాయి. వాళ్ళల్లో కొద్ది మంది ప్రాణాలతో మిగిలేస్తా అయ్యి బాబాయ్ ఇంక బతుకు జీవుడా మీకు ఎక్కడే ఉంటే నా ప్రాణాలు కూడా పోయే ఉన్నాయని పరిస్థితిని చెప్పి ఇంకా సింహం యొక్క వీర విహారానికి ఏనుగులు ఎలాగైతే నిలబడలేవో అలాగే ఈయన గారితో నిలబడలేమని చెప్పి వాళ్ళందరూ కూడా సమరభూమి నుండి పారిపోయారు ఉన్న కొద్ది మంది కాస్త. అప్పుడు ధ్రువుడు ఏం చేశాడు చూసేట ఒక్కసారి ఆ రణరంగంలో ఒక్క శత్రువు కూడా కనిపించలేదు. అయితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా పారిపోయిన వాళ్ళు ఉన్నారు అంతే, ఇంకెవరూ లేరు. దాంతో ఒకసారి ఏదో కొంచెం రెస్ట్ దొరికింది. ఒకసారి వెళ్ళి అలకాపురి విజిట్ చేద్దామా అనుకున్నట్టు. చాలా బాగుంటుంది అలకాపురి, అంటే నేను చూడలేదు. పురాణాల్లో ఉన్నటువంటి వర్ణం బట్టి స్వర్గం తర్వాత అంత దివ్యమైనటువంటి అందం అలకాపురిలో ఉంటుంది. కుబేరుడికి ఏమైంది డబ్బులకి నిధి కదా, ధననిధి, అందువల్ల చాలా భాగ్యవంతంగా ఉంటుంది నగరం కాస్త. ఒకసారి వెళ్ళి చూద్దామా అనుకున్నట్ట, కానీ అంతనే శత్రుస్థానం అని వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు నాయకుడిగా కుబేరుడు, అసలు వాడు ఇంకా బయటకు రాలేదు. అందువల్ల ఎందుకంటే ఎంతైనా వాళ్ళ యక్షులకు మాయలు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళ పన్నాగాలు ఎలా ఉంటాయి మనకు ఎందుకు అని చెప్పి తారత్తో అన్నట్టు అలగాపురి చూద్దామని. వెంటనే ఈయనే అన్నట్టు మళ్ళీ వద్దు ఎందుకు అనవసరం ఆ ప్రాంతంలో అడుగు పెట్టద్దు అని తారత్తో చెప్పాడు. అలాగే అడుగు మాస్టర్ అన్నట్టు వాడు. మొత్తం మీద ఇంకా ఎవరైనా వస్తారేమో అని చెప్పి ఆయుధాలన్నీ పట్టుకుని అలాగే నిలబడి ఉన్నట్ట. ఈ లోపు ఒక సముద్ర ఘోషం అంటే వాళ్ళు ఏం చేశారు, ఈయన గారిని భౌతికంగా ఎదుర్కొనే అవకాశం లేదని వాళ్ళకి మాయలు ఉన్నాయి కదా, ఒక చాలా పెద్ద మాయా ప్రయోగం చేశారు. అది ఎంత మాయ అంటే చూద్దాం. ఒక సముద్ర ఘోష, సముద్రం వచ్చి మీద పడిపోతున్నట్టుగా, సత్యం కాదు ఇది మళ్ళీ మాయ. ఒక మాయతో సన్నివేశం సృష్టించారు. సముద్ర ఘోష, సముద్రం ఘోష చేస్తూ మీదచ్చి పడిపోతుంటే అంత భయంకరమైన శబ్దం వినిపించిందిరా. ఒక్కసారి ఆకాశంలో అన్ని చోట్ల కూడా దుమ్ములు కనపడ్డాడు, దుమ్ము ఎగిరిపోతున్నట్టుగా సృష్టించారు ఒక చిత్రాన్ని. అలాగా ఒక క్షణంలో మేఘాలన్నీ కూడా ఆకాశాన్ని కమ్మించినట్టుగా, ఇదేది సత్యం కాదు అలా సృష్టించారు. అలాగే మెరుపులు, మిరుమిట్లు కలుగుతున్న మెరుపులు, మేఘగర్జనలు ఇవన్నీ కూడా భయంకరంగా ప్రతిధ్వనించే విధంగా, ఇంకా ఆకాశంలో నుండి కూడా రక్తం, చీము, మలమూత్రాలు, కొవ్వు ఇలాగ వర్షించినట్లుగా. అలాగే ధ్రువుడి ముందు భాగంలో లెక్కలేనన్ని ఈ ముండాలు, అంటే రకరకాల ముండాలు వచ్చి పడినట్టుగా, అంటే ఎక్కడో యుద్ధం జరిగింది ఈ నేల ముందు పడినట్టుగా అలా ఒక సన్నివేశం సృష్టించారు. భయపడిపోతాడేమో అని చెప్పి మొత్తం మీద అలాగా. ఇంకా గగనతలంలో
ఆయన గారికి మహాపర్వతం కనిపించింది. ఆ అన్ని దిశల నుండి కూడా గదలు, పరిగలు, ఖడ్గాలు, ముసలాలు, ఈ ఆయుధాలతో పాటు ఒక శిలావర్షం కూడా కురుస్తోంది ఎదురుకుండా. ఇవన్నీ ఈయన మీదకి వస్తున్నాయి. ఈ పర్వతం, ఈ సముద్రం, ఈ మొత్తం ఈ ఆయుధాలు ఇవన్నీ కూడా మీదకి వస్తున్నట్టుగా. ఒక్కడెక్కడ ఉన్నాడు, ఇంత దృశ్యం మీదకి వస్తున్నాం. ఎంతో కొంత కంగారు పడతాడేమో అని చూశారు వాళ్ళు. సరే, శిలావర్షం, రాళ్ల వర్షం కురుస్తోంది. ఇంకా రకరకాల విషసర్పాలు బుసలు కొట్టుకుంటూ మీదకి వస్తున్నాయట. అంటే నిన్ను చంపడానికి ఇన్ని ఏర్పాటు చేశామన్నట్టుగాను. ఇంకా ఆ నేత్రాల నుండి నిప్పురవ్వలు చిమ్ముకుంటూ ముందుకు వస్తున్నాయట. గుంపు గుంపులుగా ఏనుగులు, సింహాలు, పెద్ద పుల్లు ఇవన్నీ కూడా ఆయన వైపే పరిగెత్తుకు వస్తున్నట్టుగా ఒక సన్నివేశం సృష్టించారు. చాలా పెద్దమైన సృష్టి ప్రయోగం జరిగింది. ఎలాగైతే ప్రళయకాలంలో సముద్రం భయంకరంగా ఎగసిపడే అలలతో ఉంటుందో అలాగే ఇన్ని దృశ్యాలు కలిపి ఒక్కసారి ఆ పిల్లవాడి మీకు వస్తున్నాడు. ఇక్కడ పిల్లవాడు కాదు, యుక్త వయసులో ఉన్నవాడు. అంటే ఈ క్రూర స్వభావం ఉన్నటువంటి ఈ అసురులు ఉన్నారే, వీళ్ళ ఆసురీ మాయ చేత ఇన్ని రకాల ఉత్పాతాలు సృష్టించారు. రామాయణంలో కూడా రాముడు చనిపోలేదు, కానీ రాముడు చనిపోయినట్టుగా తలకాయ రావణాసుడు తీసుకొచ్చి సీతమ్మ చూపించాడు. పాప నిజం అనుకుంది ఆవిడ. ఇక్కడ అలాంటి చేస్తారు ప్రయోగం. వచ్చి రాముడు తలకాయ రాముడు అంటున్నావా చంపి తీసుకొచ్చి చూసుకుంటాడు. వెంటనే అప్పుడు అంటే నేను చూపిస్తాను కదా అని చెప్పి, నువ్వు నమ్మవు కదా, నేను తీసుకెళ్తాను కదా అని చెప్పి వెంటనే ఆ పుష్ప విమానం ఎక్కి తీసుకెళ్ళాడు అది చూపించడానికి. అప్పుడు త్రిజట చెప్పిన తర్వాత, త్రిజట కాదు శరమ అంటే విభీషణుడు భార్య వచ్చి చెప్పింది, నిజంగా రాముడు పోయిన మాట కనుక సత్యం అయితే నువ్వు వైధవ్యం పొందినట్లు లెక్క. వైధవ్యం పొందిన వాళ్ళని పుష్ప విమానం ఎక్కించుకోదు, కానీ ఎక్కించుకుందా లేదా నిన్ను అంటే నువ్వు ఇంకా వైధవ్యం పొందలేదు అని ఇలా చెప్పగానే వెంటనే అప్పుడు వేసుకుంటున్నారు. ఇలాంటి మాయా ప్రయోగాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. రాముడి దగ్గర ఇలా ప్లేట్లు పెట్టి పడుకొస్తుంది, చక్కగా ఉంది హాయిగా. అలా అన్న కొంతసేపట్లో తనగా పేలిపోయింది. మరి కొంత సమయం ఉంటుందంటే పోయింది. అప్పుడు సీతమ్మ మళ్ళీ లేచింది. అలాగా రకరకాల ఉత్పాదాలు సృష్టిస్తారు వాళ్ళు. మొత్తం మీద ఈ విధంగా ధ్రువుడి మీద ఇంత దుస్తరమైనటువంటి మాయ ప్రయోగం విని పాపం ధ్రువుడికి నష్టం కలుగుతుందని మునీశ్వరులు భయపడుతున్నారు ఊర్ధ్వలోకాల్లోంచి. వాళ్ళందరూ అక్కడ నుంచి శుభాశీస్సులు కలుగుతున్నారట. మునులు చెప్తున్నారు, రాకుమారా ధ్రువ, నువ్వు ఆ సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయన శరణాగతులకు ఆర్తిని హరించేవాడు. నీకు తెలియని విషయం ఏం కాదు. సరేనా? ఆయన గారు ఉన్నాడే, ఆ ప్రభువే ఇగో ఈ యక్షుల యొక్క ఈ మాయలను తొలగించగలడు. ఎందుకంటే ఆయన గారి యొక్క నామం కీర్తించినా విన్నా సరే దుస్తరమైనటువంటి ఈ సంసారంలోంచి అనాయాసంగా బయటపడగలం కదా భగవన్నామ మహిమని. అటువంటిది నీకు తెలియదేముంది కనుక నువ్వు ఇంకా ఈ మాయను ఛేదించాలంటే నీ ప్రయత్నం కాదు, నారాయణ సంబంధమైన అస్త్రాన్ని వెయ్యని అని వాళ్ళు చెప్పగానే వెంటనే ఆ మాటలు వినగానే ధ్రువుడు కాస్త ఒక్కసారి వెంటనే సిద్ధమయ్యాడు. ఎందుకంటే దివ్యాస్త్రాలు ప్రయోగం చేస్తున్నప్పుడు వెంటనే వేసికూడదు, ఆచమనం చేయాలి. ఎందుకంటే అవి దేవతాస్త్రాలు, భగవత్పరమైన అస్త్రాలు కనుక ఆచమనం 3 సార్లు ఆచమనం చేసి దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మళ్ళీ జ్ఞప్తికి తీసుకొచ్చి దాన్ని ఒకసారి ఉపాసన చేస్తే అప్పుడు ఆ మంత్రం కాస్త లోపల స్ఫురించగానే అప్పుడు అది కాస్త. ఎందుకంటే అస్త్రము శస్త్రము 2 ఉన్నాయి. శస్త్రం అంటే కత్తి, కర్ర ఇవన్నీ శస్త్రాలు, వస్తువు కనిపిస్తుంది. అస్త్రం అంటే దానికి రూపం ఉండదు, మంత్రశక్తే ఆ వస్తువుగా మారుతుంది. మీరు మంత్రం స్మరించారో అది కాస్త సిద్ధమైపోతుంది. అందుకని అదేదో దాచుకోవడం కాదు, దానికి ఏదో సంచయం ఉండదు. అస్త్రాలంటే అటువంటివి. అస్త్రాలంటే అది దేవతల వల్ల సిద్ధించేవి, మంత్రశక్తి